26/11 ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రానాను అమెరికా నుంచి రప్పించేందుకు భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసి మొత్తానికి సాధించింది. ఇటీవలే తహవూర్ రానాను అమెరికా నుంచి తీసుకువచ్చి ప్రస్తుతం విచారణ జరుపుతోంది. తహవూర్ రానాను 17 ఏళ్ల తర్వాత భారత్కు తీసుకొచ్చిన ఎన్ఐఏ అతడిని అరెస్ట్ చేసి ఢిల్లీలోని పటియాలా కోర్టులో హాజరుపరిచింది. అనంతరం తహవూర్ రానాను 18 రోజుల రిమాండ్ పైన కోర్టు ఎన్ఐఏకు అప్పగించింది. ఇక తహవూర్ రానాను భారత్కు తీసుకురావడం పైన దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. అయితే సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సతీమణి ఎంపీ డింపుల్ యాదవ్ కూడా తహవూర్ రానాను తీసుకురావడం పైన కీలక వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వైరల్ పోస్టులలో నిజమెంతో ఇప్పుడు చూద్దాం. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కసబ్కు జైల్లో బిర్యానీ పెట్టారని, కానీ నరేంద్ర మోదీ సర్కార్ మాత్రం తహవూర్ రానాకు చట్టపరంగా అత్యంత కఠినమైన శిక్ష విధిస్తుందని డింపుల్ యాదవ్ చెప్పినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. భారత మాతను అవమానించడానికి ప్రయత్నించి ఎవరినైనా చట్ట పరిధిలోకి తీసుకువస్తామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వారికి అత్యంత కఠినమైన శిక్షలు విధిస్తామని డింపుల్ యాదవ్ ఒక ప్రకటన చేశారు అని హిందీలో పేర్కొంటూ సచిన్ యాదవ్ గగన్ దీప్ అనే ఒక ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఈ పోస్ట్ పెట్టారు. యూపీఏ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు కసబ్ను కూర్చోబెట్టి బిర్యానీ తినిపించింది, మన ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదుల నైతిక స్థైర్యం దెబ్బతింది అని డింపుల్ యాదవ్ అన్నట్టు కూడా పేర్కొన్నారు. అలాగే సౌరభ్ సింగ్ అనే ఫేస్బుక్ యూజర్ కూడా డింపుల్ యాదవ్ ఫోటోను షేర్ చేస్తూ ఇవే కమెంట్లు క్యాప్షన్గా పెట్టారు. అయితే తహవూర్ రానా గురించి డింపుల్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అందుకు సంబంధించిన వార్తలు పోస్టులు ఎక్కడా కనబడలేదు. వైరల్ అవుతున్న వార్తకు సంబంధించి మా సజెక్ట్ టీం ఇంటర్నెట్లో సెర్చ్ చేసింది, కానీ డింపుల్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఒక్క న్యూస్ రిపోర్ట్ కూడా కనిపించలేదు. ఇక సంబంధిత కీవర్డ్స్ను ఉపయోగించి గూగుల్లో సెర్చ్ చేశాం. డింపుల్ యాదవ్కు సంబంధించిన వీడియోలు కొన్ని కనిపించాయి. తహవూర్ రానాను భారతదేశానికి తీసుకురావడంపై డింపుల్ యాదవ్ మాట్లాడినట్టు ఏఎన్ఐ ఒక వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. తహవూర్ రానాపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని, ఇది దేశానికి సంబంధించిన విషయమని, దీనిపై రాజకీయాలు చేయకుండా ఉంటేనే మంచిదని డింపుల్ యాదవ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ అన్నారు. नहीं, अच्छी बात है. अगर आए हैं तो मुझे पूरी उम्मीद है कि जो कार्रवाई होगी और कार्रवाई के माध्यम से जो कठोर से कठोर जो भी उन पे प्रूव होंगे चार्जेस, तो वो किया जाएगा. लेने में लगे हैं कि मुंबई आतंकी हमले का मुख्य आरोपी कांग्रेस नहीं ला पाई और हम लेकर के आए. ऐसे तो बहुत सारे, अगर हम हिस्ट्री देखेंगे तो आपने कितने आतंकवादियों को छोड़ा है. तो ये सब बातें रोकने वाली नहीं है और ये राष्ट्र से जुड़ी हुई बात है और इस पर राजनीति ना करें तो भला होगा. అయితే తహవూర్ రానాపై మోదీ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుంది అనే వ్యాఖ్యలు ఎవరు చేశారు అని సెర్చ్ చేయగా ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ గురువారం ఈ వ్యాఖ్యలు చేసినట్లు తేలింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఏఎన్ఐ ఎక్స్లో పోస్ట్ చేసింది. భారత మాతను అవమానించడానికి ప్రయత్నించే ఎవరినైనా చట్ట పరిధిలోకి తీసుకొస్తాం, ప్రధాని మోదీ నాయకత్వంలో కఠినమైన శిక్ష విధిస్తామని బ్రజేష్ పాఠక్ అన్నారు. ఇక యూపీఏ ప్రభుత్వం ఎన్నేళ్లు కసబ్ను కూర్చోబెట్టి బిర్యానీ తినిపించింది, మోదీ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదుల నైతిక స్థైర్యం దెబ్బతిన్నది అని కూడా బ్రజేష్ పాఠకే అన్నారు. देखिए, कोई भी ऐसा आतंकवादी या ऐसा व्यक्ति जो भारत माता को जरा भी नीचा दिखाने का प्रयास करेगा, उसको कानून के दायरे में ला करके माननीय मोदी जी की अगुवाई में उसको कानून के तहत कड़ी से कड़ी सजा दिलाने का काम हमारी सरकारें कर रही हैं. कांग्रेस सर चिदम्बरम ने पत्र लिखा, उन्होंने कहा है कि ये तो यूपीए की सरकार में चालू हो गया था. आप जानते हैं कि यूपीए की सरकार में कसाब को कितने बरस उन्होंने बैठ करके बिरयानी खिलाई थी. हमारी सरकार में आतंकवादियों के हौसले पस्त हो चुके हैं और पूरी तरह से भारत माता का झंडा आकाश की बुलंदियों की ओर है और किसी की हिम्मत नहीं कि बुरी नजर से आज देख पाए भारत माता की तरफ. ఈ మాటలను డింపుల్ యాదవ్ కు ఆపాదించి తప్పుడు ప్రచారం జరుగుతోంది.